నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ అసెంబ్లీ ఉద్యోగుల యోగాంధ్ర ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న కస్తూర్బా విద్యాలయాలకు మహర్దశ అదనపు భవనాలకు యనమల దివ్య శంకుస్థాపన కోనసీమలో సత్యసాయి రథోత్సవం రావులపాలెంలో కన్నుల పండుగ ఆపద్ బాంధవిగా సీఎం రిలీఫ్ ఫండ్ 20 మందికి చెక్కులు అందజేసిన తుని ఎమ్మెల్యే అసెంబ్లీ ఆవరణలో అసెంబ్లీ ఉద్యోగులతో కలిసి యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. మే 21 నుండి జూన్ 21 వరకు నెల రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. జూన్ 21న విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్యమంత్రి గారితో పాటు ప్రధానమంత్రి హాజరవుతారని చెప్పారు. ఈ మహాయోగా కార్యక్రమంలో 5 లక్షల మంది పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, ఆయుష్ డైరెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. గౌరవ శాసనసభ స్పీకర్, గౌరవ శాసనసభ డెప్యూటీ, మై డియర్ కలీగ్స్ ఫ్రమ్ ద లెజిస్లేచర్ సెక్రటేరియట్, ఇదొక వినూత్న కార్యక్రమం. జాతీయ స్థాయిలో ఈ యోగా సెక్రటరీ జనరల్ ప్రసన్న గారికి, ఆయుష్ డైరెక్టర్ దినేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన యోగా, మెడిటేషను, ప్రాణాయామ మధ్యలో 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు పూర్తిగా ఆ అలవాటు తప్పింది. దాని రిపర్కషన్ ఇప్పుడు మీలాగా స్మార్ట్గా బనీలు వేసుకోవాలనుకున్నా కానీ బనీలు ఏమో సరిపోలేదు నాకు. సో నాకు యోగా అవసరం పూర్తిగా మళ్ళీ అర్థమైంది. అలా వదులుతూ ముందుకి ఎంత వంచగలిగితే అంత మాత్రమే. నెక్స్ట్ చాలా పక్కకి వంచడం, శ్వాస నిండుగా తీసుకోండి. శ్వాస వదులుతూ కుడివైపుకి తల ఎంత వంచగలిగితే అంతే వంచండి. భుజం పైకి లేవద్దు, భుజం పైకి లేవద్దు, వంచలేకపోతే చేయొద్దు. ఓకే, శ్వాస తీసుకుంటూ తినగా వదులుతూ ఎడమవైపు, వదులుతూ ఎడమవైపుకి తీసుకుంటూ వదులుతూ కుడివైపుకి తీసుకుంటూ సార్. తర్వాత నెక్ రొటేషన్, శ్వాస తీసుకోవాలి, ఎంత తిప్పగలిగితే అంత మాత్రం చేయండి. తీసుకుంటూ సెంటర్కి, వదులుతూ ఎడమవైపుకి, వదులుతూ కుడివైపుకి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ పరిధిలోని కస్తూర్బా విద్యాలయాలకు మహర్దశ పట్టింది. ఎమ్మెల్యే యనమల దివ్య కృషితో అదనపు భవనాల నిర్మాణాలకు నిధుల వడ్డింపు జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలోని కస్తూర్బా విద్యాలయ అదనపు భవన నిర్మాణాలకు ప్రభుత్వ విప్ యనమల దివ్య శంకుస్థాపన చేశారు. అదిగో అల్లిపూడి, ఇదిగో అభివృద్ధి అన్నట్టుగా యువ నాయకుడు అంకారెడ్డి బుల్లిబాబు సారథ్యంలో కోటనందూరు మండలం అల్లిపూడి ప్రగతి పదం వైపు దూసుకునిపోతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ 1,20,00,000 రూపాయలతో కూడిన అభివృద్ధి పనులకు పునాది రాళ్లు పడ్డాయి. జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ అవుతున్న కోటనందూరు మండలం అల్లిపూడి కస్తూర్బా విద్యాలయానికి 1,20,00,000తో అదనపు భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే దివ్య శంకుస్థాపన చేశారు. అంతకుముందు యువనాయకుడు అంకారెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ యనమల దివ్యకు టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ విద్యాసంస్థలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. స్థానిక కస్తూర్బా విద్యాలయం వద్ద ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేస్తామన్నారు.
కస్తూర్బా విద్యాలయాల ప్రదేశాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, గాడి రాజాబాబు, అంకారెడ్డి రమేష్, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, గుర్లి అచ్చెన్నాయుడు, దంతులూరి చిరంజీవిరాజు, వెలగా వెంకటకృష్ణారావు, పోతల సూరిబాబు, ఎర్రా చిరసత్యనారాయణ, పెదపాత్రుని శ్రీనివాస్, బయలపూడి శ్రీరామ్మూర్తి, పెనుమచ్చు నాగేశ్వరరావు, చిటికెల సత్యనారాయణ, బోడపాటి సత్యనారాయణ, పల్లా రామకృష్ణ, షేక్ జానీ, చింతకాయల రవి, అంకారెడ్డి గోపి, చింతకాయల కొండబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ కేజీబీవీ స్కూల్ కి 1,20,00,000 శాంక్షన్ అయింది కొత్త బిల్డింగ్ కొరకు. అది జూనియర్ కాలేజ్ బిల్డింగ్ గా మారడం జరుగుతుంది. అలాగే పిల్లల విద్య ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి కూటమి ప్రభుత్వం కలుగజేసుకొని ఆర్ఫన్ పిల్లలకి మంచి విద్య అందించాలని, వాళ్ళకి కొంచెం క్లాస్ రూమ్స్ అవన్నీ కూడా స్పేషియస్ గా అకామిడేట్ చేయాలని చెప్పేసి ఇవాళ మన కోటనందూరు మండలం అలిపుడి గ్రామానికి కేజీబీవీ స్కూల్ ఏదైతే ఉందో దానికి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం 1,20,00,000 ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇవాళ మేము శంకుస్థాపన చేసాం. పిల్లలకి ఒక మంచి విద్య అందించడమే మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎందుకంటే భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్రీ ఖరీఫ్ ప్రచారాన్ని మే 29 నుండి జూన్ 12 వరకు నిర్వహిస్తున్నట్లు నిర్కా డైరెక్టర్ డాక్టర్ ఎం శేషమాధవ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ వికసిత కృషి సంకల్ప అభియాన్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, దేశంలోని ఐసీఆర్ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేవీకేలు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ విభాగాలు పాల్గొంటున్నాయని అన్నారు. శాస్త్రవేత్తలు 2,000కు పైగా జట్లుగా ఏర్పడి ప్రతిరోజు 700 జిల్లాలు, 6,500 గ్రామాలను సందర్శిస్తూ 1.5 కోట్ల రైతులను కలిసి రాబోయే ఖరీఫ్ సీజన్ లో రైతుల ఆదాయాన్ని పెంచడానికి, స్థిరమైన వ్యవసాయం చేయడానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయని వివరించారు. ఈ సమావేశంలో నోడల్ సైంటిస్ట్ అభయ్ సుబ్బయ్య పాల్గొన్నారు. ఇది ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా రైతులు వికసిత్ భారత్లో మనం 2047లో భారతదేశం ఏదైతే అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే అగ్రికల్చర్ డెవలప్ కావాలి. మన భారతదేశం బాగా వీఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ హెవీలీ. సో అగ్రికల్చర్ అన్నది డెవలప్ కావాలి. ఇప్పుడు ప్రజెంట్గా అగ్రికల్చర్ ఇండియాలో 4% ఉంది అగ్రికల్చర్ గ్రోత్. ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ లైక్ దిస్, ద టార్గెట్ టు యాన్యువల్ టార్గెట్ మనం ప్రతి సంవత్సరం పెరగాలంటే ఒక 5% ఉండాలి. అలాగే అందులో స్టేట్స్లో చూసుకుంటే కొన్ని స్టేట్స్ మన ఆంధ్రప్రదేశ్ దాదాపుగా 7 to 8% ఉంది అగ్రికల్చర్ గ్రోత్. కొన్ని స్టేట్స్లో 3%, 2% ఉంది. మొత్తం సరాసరిగా భారతదేశం మొత్తము అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్లో 5% అభివృద్ధి చేయగలిగితే, అది కంటిన్యూస్గా ఉంటే మన వికసిత్ భారత్ 2047కి వస్తుందని చెప్పి మనకు నీతి ఆయోగ్ దాని గురించి క్లియర్గా చెప్పింది. సో దాని భాగంగానే ఈ కృషి డెవలప్ చేయాలంటే, అగ్రికల్చర్ డెవలప్ చేయాలంటే రైతులకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ చేసే రీసెర్చ్ ఇంకా బాగా చేరాలి. ల్యాబ్ టు ల్యాండ్ అంటే ల్యాబ్లో జరిగే ప్రోగ్రామ్స్ మరి రైతుల వరకు చేరచేయాలన్న ఉద్దేశంలో ఈ ప్రోగ్రామ్ను భారతీయ కృషి మంత్రిత్వ శాఖ అగ్రికల్చర్ మినిస్ట్రీ ఐసీఆర్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో దాదాపుగా 1.5 కోట్ల రైతులను, ఇంకా పైపెచ్చు రైతులను కలుసుకునే డైరెక్ట్ ఇంటరాక్షన్ కలుసుకునే అవకాశంని కల్పించారు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం సమపాళ్లతో సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతిగా పనిచేస్తుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తేటగుంట క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 20 మంది లబ్ధిదారులకు 17,51,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఆపత్కాలంలో అన్నార్థులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే దివ్య అన్నారు. తుని నియోజకవర్గ పరిధిలోని తుని టౌన్, రూరల్, తొండంగి, కోటనందూరు మండలాలకు చెందిన 20 మంది అనారోగ్యం బారిన పడితే వారి వైద్య ఖర్చుల కోసం ఎమ్మెల్యే యనమల దివ్య సీఎం సహాయ నిధికి సిఫార్సు చేశారు. ఎమ్మెల్యే దివ్య కృషి ఫలితంగా 20 మందికి 17,50,000
51,715 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే యనమల దివ్య సంబంధిత చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం వెనకడుగు వేయదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేష్, సుర్ల లోవరాజు, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, ఇనుగంటి సత్యనారాయణ, మల్లా గణేష్, గాడి రాజాబాబు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, అంకారెడ్డి రమేష్, వెలగా వెంకటకృష్ణారావు, పోతల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 90 లక్షల వరకు మనం సీఎంఆర్ ద్వారా వాళ్ళందరికీ లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. సో సీఎంఆర్ఎఫ్ అనేది వాళ్ళు వీళ్ళు అనుకోకుండా తేడా చూడకుండా ప్రజలకి ఏది అవసరమైతే ప్రజలకు అవసరమైతే ఆ చెక్కులు వాళ్ళకి అమౌంట్ వాళ్ళన్ని సబ్మిట్ చేసుకుంటే కనుక తప్పకుండా సీఎంఆర్ఎఫ్ రిలీజ్ ద్వారా వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఇప్పటి వరకు మనం 54 మందికి పంచిపెట్టుకున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అనేది అభివృద్ధి సంక్షేమానికి మారు పేరు. మీరందరూ కూడా ఆరోగ్యంగా చక్కగా ఈ డబ్బులు మీకు అందజేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అవసరానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచిస్తున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఘనంగా సత్యసాయి రథోత్సవం నిర్వహించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మానవాళి అభ్యున్నతి కొరకు ప్రపంచ శాంతిని కోరుతూ సత్యసాయి సేవా సంస్థలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న రథోత్సవంలో భాగంగా శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రావులపాలెంలోని శ్రీ సత్యసాయి అష్టాదళ సేవా పుష్పం సేవా కేంద్రం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సంస్థ సభ్యులు కళాశాలతో ఎదురేగి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ పురవీధుల గుండా గ్రామోత్సవం నేత్రపర్వంగా జరిగింది.
కాకినాడ జిల్లా తొండంగి కోన తీరం ఆధ్యాత్మిక శోభతో పులకించింది. పెరుమాళ్లపురం పంచాయతీ లక్ష్మణుడుపేటలో 30 లక్షల రూపాయలతో నిర్మితమైన రామాలయ ప్రతిష్ట మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. సీనియర్ నేత యనమల రాజేష్ ఆలయాన్ని సందర్శించి దైవ దర్శనం చేసుకున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్త జనులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందుకోసం చెప్పండి, మీ అందరికీ గతంలో వచ్చాం, మీ ఊరు బాగుండాలి, మీ గ్రామం బాగుండాలనే కార్యక్రమం జరిగింది. కాబట్టి దాని మీద శ్రద్ధ పెట్టుకుని మీ రోజు కూడా
రామగారి దగ్గరికి వచ్చి మీరు మీ యొక్క కష్టాలు చెప్పుకుంటూ ఆయన తెలుస్తారు. పంచాయతీ లక్ష్మీపేట గ్రామంలో సీతారామ కళ్యాణం గుడి 10 లక్షలతో కట్టడం జరిగింది. ఈరోజు మా ఊళ్ళో మొత్తం అందరూ మంచి ఉత్సాహంతో పూజ కార్యక్రమం జరిగింది. ఈ ఊరికి ఈ సీతారామ కళ్యాణం సందర్భంగా అందరితో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. రేపు 7 గంటలకు పూజ జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చి పూజ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం శివారు చిన్నగొల్లల పాలెంలో సినీ సందడి కనిపించింది. శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద వారాహి క్రియేషన్స్ చిత్రం షూటింగ్ గా నటీనటులతో ఈ ప్రాంతం కళకళ్లాడింది. గ్రామీణ నేపథ్యంలో రజనీ కళ్యాణం చిత్ర దర్శకుడు రజనీ కళ్యాణ్ పల్లా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ను తన తల్లిదండ్రులు సబ్బవరం ఉప సర్పంచ్ మండల లక్ష్మణరావులు క్లాప్ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఈ చిత్రంలో నటించే నటీనటులను దర్శకుడు రజనీ కళ్యాణ్ మీడియాకు పరిచయం చేశారు. నాయుడు కనపడలేదు. చాలా వెనక్కి సర్దుకొని పర్లేదు. ఓకే ఓకే సరిపోతుంది. ఓకే రాణి ల్యాప్ అండ్ కాటన్ ల్యాప్ మా సినిమా పేరు మాట్లాడకండి. శ్రీ వారాహి ప్రొడక్షన్ నెంబర్ 1 సబ్బవరంలో స్టార్ట్ చేశామండి సినిమా. ముత్యాల తల్లి కొత్త రోడ్డు ముత్యాల తల్లి ఊళ్ళో ముహూర్తం చేయడం జరిగింది. ఆర్టిస్టులు అయితే ఉత్తరాంధ్ర తెలంగాణ నుంచి అంటే మన మండలంలో ఒక నూతన కళాకారులు, తర్వాత మన మండలంలోనే ఒక డ్యాన్స్ మాస్టర్ వచ్చారండి మన సినిమాకి. అలాగే మన పంచాయతీలో ఒక ఫైట్ మాస్టర్ వచ్చారండి. ఈ సినిమా డైరెక్టర్ లోకల్ అబ్బాయే రజనీ కళ్యాణ్. 2 హీరోలు, 2 హీరోయిన్లు, 5 విలన్లు, ఒక ఎమ్మెల్యే కుమారుడు, ఒక రాజుల ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ ఉంటుందండి. క్లైమాక్స్ ఒక పెళ్లితో క్లైమాక్స్ చూపిద్దాం అనుకుంటున్నాం. ఒక పెళ్లితో చూపిద్దాం అనుకుంటున్నాం. ఇదే రజనీ కళ్యాణ్. హీరోయిన్ పేరు సుష్మా సర్వాణి దేవిక. హీరో రజనీ కళ్యాణ్, గడ్డం రమణ గారు సెకండ్. విలన్స్ గండి కనకరాజు గారు, ముర్రి లక్ష్మణ్ గారు, గండి దేవిబాబు గారు, అలాగే గండి గోవింద్ గారు, గాలిరెడ్డి గారు, తర్వాత రాజు, తర్వాత నారా ప్రసాద్ గారు, శ్రీకాకుళం వాస్తవ్యులు. నాకు చాలా రోజుల నుంచి పరిచయిస్తుంది. తమ్ముడు, నేను నీ ప్రాజెక్టులో నాకు అవకాశం కల్పిస్తే నేను ఇన్ని రోజులను పనిచేస్తాను అనే మంచి భరోసా ఇచ్చారండి ఆయన. అలాగే మన కళాకారులు అందరూ, లోకల్ కళాకారులు కూడా చాలా భరోసా ఇచ్చారు. అందువల్ల ఈజీగా చేయగలని నమ్మకంతో నేను ధైర్యంగా ఉన్నానండి. సినిమాకి వచ్చేటప్పుడు మెగాస్టార్ని చూసి వేశాను. నేను డ్యాన్స్ మాస్టర్ అయ్యాను. కానీ మా సినిమాకి నేను వెళ్ళలేదు. మా అద్దూరు వాస్తవ్యులు గంగాబాబు అని డీజే కోలాడు మాస్టర్ గారు, అడ్డూరు దాల్లేడి గారు మా డ్యాన్స్ మాస్టర్. మన సినిమాలో 5 పాటలు ఉన్నాయండి. 4 ఫైట్లు పెట్టుకున్నాం. లో బడ్జెట్ అయినప్పటికీ ఇంత సాహసం ఎందుకు చేయగలిగానంటే నా వెంట చాలామంది కళాకారులు నా ప్యాషన్ తెలిసి, నా యొక్క పెయిన్ తెలిసి, నా యొక్క
విజన్ తెలిసి మేము ఉన్నాం, నీకు ఏం భయపడక నేను డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాం. అలాగే మా సబ్బవరం పంచాయతీలో పెద్ద పెద్ద నాయకులు, మన ఎంపీటీసీలు, ఎమ్మెల్యే, ప్రెసిడెంట్లు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే నాకు గత చిన్నప్పటి నుంచి మా కరిదాదబాబు గారు, అన్నయ్య గారు గైడెన్స్లో నేను ఈ స్థాయికి నిలబడ్డాను. అందుకే ఆయన అన్నయ్య అన్నాను, ఇంకేం మాట్లాడలేదు. అన్నయ్య అంటే నా దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమం అంతా జయప్రదం చేశారు మా కరిదాదబాబు అన్నయ్య గారు. అందువల్ల నాకు అందరూ ఉన్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 100 మంది కలిస్తే ఒక పని అవుతుంది, ఒక్కడ ఆలోచన తీసుకొని, అందువల్ల సక్సెస్ అవుతామని డెఫినెట్గా మాకు మా అందరి ఆశీస్సులు. మీ అందరం బాగుండాలని కోరుకుంటూ, మీ అందరూ మాకు మీడియా అంతా మాకు హెల్ప్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అనకాపల్లి వేల్పుల వీధిలో వెలసిన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానంలో కొలువై ఉన్న అన్నపూర్ణాదేవి అమ్మవారికి ప్రముఖ న్యాయవాది మోటూరి విశ్వేశ్వర వెంకట పద్మలత దంపతులు వెండి ఆభరణాలు భక్తి తత్పరతతో సమర్పించారు. ఇవాళ శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానం వంశ పారంపర్య ధర్మకర్త తాటికొండ కామేశ్వరరావు కార్యనిర్వహణాధికారి బి మురళీకృష్ణ, డైరెక్టర్ బుద్ధా కిరణ్ పర్యవేక్షణలో మోటూరి విశ్వేశ్వరరావు వెంకట పద్మలత కుమారుడు శ్రీనివాస్, కోడలు లక్ష్మీరాజ మాధురి, కుమార్తె తిరుమల అల్లుడు వెంకటేష్ సమేతంగా వెండి ఆభరణాలను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరావు దంపతులు మాట్లాడుతూ భక్తుల కొంగు బంగారమైన ఆ పరమేశ్వరుడికి సైతం అన్న ప్రసాదాన్ని సమర్పించిన అమ్మలగన్న అమ్మ అన్నపూర్ణాదేవికి వెండి కన్నులు, రెప్పలు, బొట్టు, గరిట మొదలగు వెండి ఆభరణాలు సమర్పించామన్నారు. శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అనకాపల్లి వేల్పుల వీధి. అమ్మవారి సంకల్ప బలం, ఈశ్వరుడి సంకల్ప బలంతో మేము మా కుటుంబ సభ్యుల తరపుని ఒక వెండి కిరీటము, హస్తము, అమ్మవారి గరిటి, నేత్రములు, కనురెప్పలు సమర్పించడం అయిందండి. భక్తి ప్రపత్తులతోని ఆలయ ధర్మకర్తలైన కాంబాబు గారి ఆధ్వర్యంలోని ఆలయ అధికారులైన ఈవో మురళీ గారు, ఇతర రామ్ గణేష్ గారు, శంకర్ గారు అందరి సహకారంతో ఈ కార్యక్రమం భగవంతుని ఆశీస్సులతో నిర్విఘ్నంగా కార్యక్రమం జరిగింది. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. భక్తులకు మనవి, శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవస్థాన అర్చకులు విశ్వేశ్వర కుమార్ శర్మ మాట్లాడుతుంది. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు 5 రోజులు పాంచరాత్రి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం, అలాగే 8వ తేదీని ఆదివారం నాడు సదస్యము, అలాగే మరుసటి రోజు 9వ తేదీని నాగవీరి సేవ, 10వ తేదీని చౌరోత్సవము, చౌరోత్సవం అనగా గ్రామోత్సవం కూడా. అలాగే 11వ తేదీ నాడు అమ్మవారి విశ్వేశ్వర స్వామి వారి పుష్పాంజలి కార్యక్రమం జరుగుతున్నది. ఇది ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిన ప్రారంభమై పాఠ్యంతో ముగుస్తుంది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈసారి మోటూరి విశ్వేశ్వర కుమార్ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి రజిత కిరీటము, హస్తము, గరిటె, కళ్ళు, నేత్రములు, రెప్పలు కొత్తగా చేయించి ఈవేళ ప్రారంభం జరిగింది. వారికి, వారి కుటుంబానికి అందరికీ కూడా ఈ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మరీ కోరుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీ ఉద్యోగుల యోగాంధ్ర ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న. కస్తూర్బా విద్యాలయాలకు మహర్దశ, అదనపు భవనాలకు యనమల దివ్య శంకుస్థాపన. కోనసీమలో సత్యసాయి రథోత్సవం, రావులపాలెంలో కన్నుల పండుగ. ఆపద్ బాంధవిగా సీఎం రిలీఫ్ ఫండ్ 20 మందికి చెక్కులు అందజేసిన తుని ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ వై న్యూస్.